అనంతపురం జిల్లాలో ఆ సెగ్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోని హాట్ నియోజకవర్గాల్లో అది ముందు వరుసలో నిలుస్తోంది. టీడీపీకి పెట్టని కోట లాంటి ఆ స్థానాన్ని గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. అలాంటి సెగ్మెంట్లో సదరు ఎమ్మెల్యే ఈసారి దేవుడిపైనే భారం వేసినట్లు కనిపిస్తున్నారు. ప్రజల కన్నా ఎక్కువగా పూజలు, స్వామీజీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. దశాబ్దన్నర కాలంగా ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం, తోపుదుర్తి ఫ్యామిలీ మధ్య పచ్చగట్టిరేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుత ఎన్నికల సీజన్లో నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగిపోతుంది. రాప్తాడులో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన మాజీ మంత్రి పరిటాల ఫ్యామిలీకి గత ఎన్నికల్లో చేదు అనుభవం మిగిలింది. 2019లో పరిటాల శ్రీరామ్ పోటీలో నిలిస్తే సునీత ప్రచారానికి పరిమితమయ్యారు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారిపై విజయం సాధించారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విమర్శల కంటే సవాళ్లు, ప్రతి సవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇప్పుడు నామినేషన్ల సమయం కూడా వచ్చేసింది. రాప్తాడులో ఇరు ప్రధాన పార్టీల నేతలు ఒక సెట్ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కానీ వైసీపీ నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం హాజరు కాలేదు. అంత కీలక సమయంలో ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లారా అని ఆరా తీస్తే స్వామీజీల దగ్గరకు వెళ్లారని బయటపడింది. ఇంత కీలక సమయంలో స్వామీజీ దగ్గరికి వెళ్లడమేంటని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. హిందూపురం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల సునీత మరోసారి పోటీ పడుతున్నారు. ఇద్దరూ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. రాప్తాడులో ఈసారి టఫ్ ఫైట్ ఉందని వివిధ సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి. ఎవరు గెలిచినా గొప్పగా చెప్పుకునే మెజారిటీ దక్కదంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత, రాప్తాడులో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వంటివి సునీతకు సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు, అనుచరుల అక్రమాలను పరిటాల సునీత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఇక జనసేనతో పొత్తు కూడా తమకు ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. మరోవైపు రాప్తాడులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని స్వయంగా ప్రకాష్ రెడ్డియే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఓ ప్రెస్ మీట్ లో ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సునీత బాగా వైరల్ చేస్తున్నారు. గత డిసెంబర్లో ప్రకాష్ రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ నియోజకవర్గానికి తాను ఎంతో చేయాలనుకున్నానని, ఏమీ చేయలేకపోయినని వ్యాఖ్యానించారు. అందుకు తన మీద తనకి చాలా అసంతృప్తిగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అప్పుల కారణంగా వైసీపీ ప్రభుత్వానికి నిధుల సమస్య వస్తుందన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాప్తాడు నియోజకవర్గంలో 100 రోజుల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, రోడ్లు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. నరకం చూపిస్తున్నారు. 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే బలవంతాన మేము ఏదో సబ్ కాంట్రాక్టర్లను పంపిస్తే చేసినా తప్ప నరకం చూపిస్తూ ఉన్నారు పరిటాల సునీత కుటుంబీకులు. ఈ 33 రోడ్లను వేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించి ఏ గ్రామానికి వెళ్ళినా ఆయా గ్రామంలో ప్రజల్ని ప్రశ్నిస్తాం. మీ కాంట్రాక్టర్ పరిటాల సునీత రోడ్లు ఎందుకు, ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, మీ ఊరు రోడ్డు ఎందుకు వేయలేదు ప్రశ్నించండి. పరిటాల సునీత వచ్చి ఇక్కడ కథలు చెప్పడం కాదు. 25 ఏళ్ళు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆమె భర్త పనిచేసిన తర్వాత ఇదేనా రుణం తీర్చుకునేటువంటి పద్ధతి అనేసి ఇవన్నీ చేయకుండా 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే చేసి, అందులో 3ంటికి కూడా బీటీలు వేయలే, ఓన్లీ మట్టి పనులు చేసి, ధర్మవరంలోని 19 రోడ్లు ఏవైతే కాంట్రాక్ట్ పొందినారో దాంట్లో 16 రోడ్లు వేసేసినారు. ఎందుకంటే ఇలా ప్రేమ పొంగిపోతాను ధర్మవరం మీద. ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు, 16 పూర్తి చేశారు. ప్రేమ పెరిగింది కాబట్టి ధర్మవరం పైన. రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లను ఇదే ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్ట్ తీసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గం పైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి, ఇక్కడ ప్రజలపైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి 33 రోడ్లకు కానీ 3 రోడ్లే వేయించడమో చేసినారు. అయితే రోడ్ల పనులు కాకుండానే ఆయన తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. తమ సొంత గ్రామానికి 5 ఏళ్లు రోడ్డు వేయలేక ఎన్నికలకు 2 నెలల ముందు తూతూ మంత్రంగా రోడ్డు వేశారని పరిటాల సునీత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
రాప్తాడులో తోపుదుర్తిపై 2 సార్లు గెలిచినప్పటికీ సునీత మెజారిటీ 8,000 దాటలేదు. గత ఎన్నికల్లో మాత్రం ప్రకాష్ రెడ్డి 25,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి గత ఎన్నికల మాదిరి పూర్తి వన్ సైడ్ ఉండదని గట్టి పోటీ తప్పదంటున్నారు. ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దాదాపు 1 వారం రోజుల పాటు ప్రచారానికి దూరంగా హైదరాబాద్, విజయవాడ వెళ్లి వచ్చారు. ఎందుకా అని ఆరా తీస్తే ఓ స్వామీజీని కలవడానికని తెలిసిందే. ఆ స్వామీజీ అంటే ప్రకాష్ రెడ్డికి సెంటిమెంట్ అట. అందుకే హైదరాబాద్ వెళ్లి స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని వచ్చారని తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ స్వామీజీ ఆశీర్వాదం వల్లనే గెలిచానని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు. ఈసారి కూడా గెలవాలని హైదరాబాద్ లో ఆ స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని తర్వాత విజయవాడకు వచ్చి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని తిరిగి వచ్చారట. ఎమ్మెల్యే స్వామీజీ టూర్ లో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో తిరగాల్సి వచ్చింది. ఓటమి భయంతోనే ప్రకాష్ రెడ్డి స్వామీజీ మఠాల చుట్టూ తిరుగుతున్నారని పరిటాల వర్గం విమర్శలు గుప్పిస్తుంది. చూడాలి మరి ఈసారి తోపుదుర్తికి స్వామీజీ సెంటిమెంట్ ఎంతవరకు కలిసి వస్తుందో.